ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం త్రిమతే ఏకైక గురు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు రుద్ర. నేను అమెరికా దేశంలోని జోర్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగరంలో ఉంటున్నాను. నాకు నిగూఢ తత్వార్థ బోధనలో 2వ పద్యం వచ్చింది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోని చదువులు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. భావము: ఈ పద్యమును చాలామంది జ్ఞాన సంబంధంగా కాకుండా ప్రపంచ సంబంధంగా అర్థం చేసే ప్రమాదం ఉంది. చూడ కలుగు చోద్యమౌ జ్ఞానంబు అని వేమనయోగి అన్నట్లు ఈ పద్యంలో జ్ఞానం మాత్రమే ఉన్నది. భగవద్గీతలో చెప్పినట్లు ప్రకృతి సర్వజీవరాశులన్నిటికీ తల్లిగా ఉన్నది. అట్లే ఆత్మ సర్వజీవరాశులకు కదిలించే శక్తినిచ్చే తండ్రిగా ఉన్నాడు. తల్లి అయిన ప్రకృతి, తండ్రి అయిన పరమాత్మను తెలియనివాడు, ప్రకృతి పురుషుల మీద ధ్యాస లేనివాడు, వాటి జిజ్ఞాస లేనివాడు పుట్టిన ప్రయోజనం లేదు. శరీరమును తయారు చేసిన ప్రకృతి మీద, శక్తి నిచ్చుచున్న ఆత్మ మీద విచక్షణ జ్ఞానం లేనివారు పుట్టలోని చదలతో సమానము. పుట్టలోని చదలు పుట్టలోనే పుట్టుచున్నది, పుట్టలోనే పెరుగుచున్నది, పుట్టలోనే చస్తూ ఉన్నది. ఆ విధంగా మనుషుడై పుట్టినవాడు నిజమైన తల్లిదండ్రులైన ప్రకృతి పురుషులను ఆలోచించక మాయలోనే పుట్టి, మాయలోనే పెరిగి, మాయలోనే చస్తూ ఉన్నాడు. ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి నా సాష్టాంగ నమస్కారాలు.